న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 రోజుల పర్యటన కోసం భూటాన్ కు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే. విశాఖ డ్రగ్స్ కేసు ఖచ్చితంగా టీడీపీ పనేనని సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన కోసం భూటాన్ కు వెళ్లారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రాగ్ గాల్ఫోర్ ని అందుకోనున్నారు. అనంతరం పారో నుండి దింపు వరకు మొత్తం 45 కిలోమీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్థులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో ఏపీలో ఆరోగ్య విపత్తు వచ్చిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు జగన్ రెడ్డి దండుకుంటున్నారని మండిపడ్డారు. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా, హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే స్పందించారు. నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను. స్వయంకృత అపరాధం వల్లే ఆయన అరెస్ట్ అయ్యారని కేజ్రీవాల్ పై అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్ తన మాట వినలేదన్నారు. ఆయన తన నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సి ఉందన్నారు.
अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था, और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। విశాఖ డ్రగ్స్ కేసు ఖచ్చితంగా టీడీపీ పనేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కి సంబంధించి టీడీపీ పని చేసిందని గట్టిగా అనుమానిస్తున్నామని, పురంధరేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్లు కూడా మాకు అనుమానం ఉందన్నారు. తప్పించుకోవడానికి మా మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫక్కీలో బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్, స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది, ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం, అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే, ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే
మా మీద నింద వేస్తున్నారని. పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని పవన్ కళ్యాణ్ కేటాయించాలని ముస్లిం సోదర సోదరీమణుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల ముద్దుబిడ్డ పోతిన మహేష్ కు పశ్చిమ సీటును కేటాయించాలని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పోతిన మహేష్ కే పశ్చిమ సీటు కేటాయించడం న్యాయం, ధర్మం అన్నారు. ముస్లింలంతా మహేష్ కే మద్దతు తెలుపుతున్నామని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో అందులో శుక్రవారం రోజున మరి ముసల్మాన్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదరీమణులందరూ కూడా మహేష్ అన్న మీకు సీట్ రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు అసలు, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు వచ్చారు. అల్లాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తామన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి, ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సీటు కేటాయిస్తారు. 5 సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం, జనసేన కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూనం వీరభద్రరావుకి చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విశాఖ కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైకాపాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాయో మనందరికీ తెలుసు. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి విధానాన్ని అన్ని వ్యవస్థల్లోనూ కూడా చొప్పించి మరి ఏ విధంగా దాచుకున్నారో తెలుసు. హైకోర్టు కొన్ని వందల సార్లు మొట్టుకాయలు వేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇటు వాలంటీర్లు ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం. మొదటి నుంచి కూడా 2019 ఎప్పుడైతే
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల ఇక్కడ రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైనా లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మధ్య మేరులై పారుతూ ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ పోలీసు శాఖ, అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, సామాన్య ప్రజలకి అందేవి కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి. సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ వ్యక్తి ఎవరని చూస్తే అతని పైన ఇంతకుముందు అమెరికాలో అతని అసాల్ట్, ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన, ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది, జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చి నిన్న నుంచి చూసాము ట్విట్టర్లో, మీకు కూడా చూపిస్తాను ఒకటి. మరి తమ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అని చెప్పడానికి వేరే అవసరం లేదండి, జూమ్ చేసి చూపించుకోవచ్చు, అందరికీ కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు.
విశాఖను స్టేట్ క్యాపిటల్ గా కాదు డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన జగన్ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. వేల కోట్లు ప్రమాదకరమైన డ్రగ్స్ సిబిఐ పట్టుకుంటే విచారణ జరగకుండా ఏపీకి చెందిన పోలీసు అధికారులు ఎందుకు అడ్డుకున్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తూ ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం 10 రోజులుండి మళ్ళీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి 5 సంవత్సరాలుగా కల్లబొలి మాటలు, మాయ మాటలు, ప్రజలు కోరుకోకపోయినా అయ్యా నీకో నమస్కారం, ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరాన్ని నేరస్తులకు ఒక అడ్డాగా మార్చొద్దు, ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటి నుంచో వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయొద్దని చెప్పి. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి, ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పోర్టుగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం. నిన్న ఈ వార్త తెలియగానే 1 కాదు 2 కాదు 25,000 కిలోలు, ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్, 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రచారాలు సభలు నిర్వహించకూడదని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ప్రచారాల్లో వాలంటీర్లు, ఉద్యోగులు పాల్గొంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. సో ఎంసీసీ సంబంధించి ఆ రోజు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈరోజు వాట్ యాక్షన్ ఈ 3 డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ద థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత 4 రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్, హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్, వాల్ హ్యాంగింగ్, హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రెమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్, ఇట్లాంటి తర్వాత గార్డెన్స్, ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి. వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫార్మేషన్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా
లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. They are not supposed to move with anybody. They are not supposed to participate in any political related activity, even though ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. No official should go and meet political leaders and be active in political activity. Third thing is that మనం FST అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 minutes యాక్షన్ 100 minutesలో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మళ్ళీ కిందకి పంపించాలి, వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు, మళ్ళీ మెమో తయారవుతుంది, అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆర్ఓకి పంపిస్తారు, లేకపోతే ఎస్పీకి పంపిస్తారు. సో ఇట్ టేక్స్ టైం. కానీ సి విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం విచ్ క్యాన్ బి యూజ్డ్ బై ఎనీబడి. ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి, ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ 100 minutesలో పని పూర్తి చేయాలి, అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఎంక్వైరీ. సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాము, దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 daysలో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 cases బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు, ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 daysలో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 రోజుల పర్యటన కోసం భూటాన్కు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే. విశాఖ డ్రగ్స్ కేసు ఖచ్చితంగా టీడీపీ పనేనని సజ్జల రామకృష్ణారెడ్డి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.